కేరళలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడక ముందే రాజకీయం హీటెక్కింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమిలో సీఎం పదవి కోసం అంతర్గత పోరు జరుగుతోంది. వీడీ సతీష్కు వ్యతిరేకంగా పోస్టర్లు బయటకు రావడం సంచలనంగా మారింది. వీడీ సతీష్ ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని, సీనియర్ నేతలను తక్కువ చేసి చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ఫ్యామిలీ పేరుతో పోస్టర్లు వెలిశాయి. ముఖ్యమంత్రి కావాలని సతీష్ వ్యామోహం పనికిరాదని పోస్టర్లలో రాశారు. సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితలను అభాస్పాల్ చేసి పదవి పొందాలనుకోవడం సాధ్యం కాదని ఈ పోస్టర్లలో పేర్కొన్నారు. ఎర్నాకుళం జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయం వెలుపల సతీష్ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇడుక్కి జిల్లాలోని తొడుపుచాతో పాటు మువాటుపుళలో బస్టాప్, థియేటర్ల సమీపంలో ఈ పోస్టర్లు కనిపించాయి. అదే సమయంలో సతీష్ మద్దతుదారులు కూడా స్పందిస్తున్నారు. సైన్యాన్ని నడిపించిన వాడే రాష్ట్రాన్ని ఏలుతాడు అంటూ ఆయనకు మద్దతుగా కొన్ని చోట్ల పోస్టర్లు వేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఈ పోస్టర్ల వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఫలితాలకు ముందే ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై చర్చలు హద్దులు దాటుతున్నాయని తెలిపింది. క్రమశిక్షణ పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది అధిష్టానం. మరోవైపు కేరళ ప్రస్తుత సీఎం పినరయి విజయన్ తన సోషల్ మీడియా అకౌంట్లలో డిజిగ్నేషన్ మార్చుకున్నారు. సిపిఎం పొలిట్ బ్యూరో మెంబర్గా మార్చుకున్నారు. కేరళలో కౌంటింగ్ వేళ జరుగుతున్న రాజకీయ పరిణామాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ మొదలైంది. రేపు ఉదయం 8 గంటలకు 5 రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. ఇక ప్రత్యేకంగా ఆయా రాష్ట్రాల్లో వచ్చేటటువంటి ఫలితాలు రాష్ట్రాల్లో అధికారం మాత్రమే కాదు, ఓవరాల్గా దేశవ్యాప్తంగా కూడా ఈ రాష్ట్రాల ఫలితాలు ప్రభావం చూపే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అటు వెస్ట్ బెంగాల్, దాంతోపాటు తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, ఈ అస్సాం రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫలితాలు రాబోతున్నాయి. సో ఫైనల్గా చూస్తే కేరళలో మాత్రం ఈసారి ఏం జరగబోతుంది అంటూ దేశవ్యాప్తంగా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి విజయన్ ప్రభుత్వాన్ని మళ్లీ ఏర్పాటు చేస్తారా, లేదంటే యూడీఎఫ్కు అధికారం మరోసారి కట్టబెట్టబోతున్నారనే దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఫలితాలు మొత్తం కూడా ప్రత్యేకంగా అటు యూడీఎఫ్కు అనుకూలంగా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయినప్పటికీ కూడా ఎల్డీఎఫ్ సైతం ఇంకా ఆశలతోనే ఉంది. ఖచ్చితంగా తమకు మరోసారి అవకాశం కల్పిస్తారు ప్రజలు. ఎందుకంటే గత 2 టర్ముల్లో కూడా ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో ఎంతో పెద్ద ఎత్తున కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే కేరళలో మొత్తం 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నిక జరిగింది. సో 140లో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫీవర్ 71. సో 71 ఎవరికి రాబోతున్నాయి అనేది కూడా ఇక్కడ కీలకంగా మారబోతుంది. మరోవైపు ఎన్డీఏ సైతం అంటే బీజేపీ కూడా ఈసారి కేరళలో పాగా వేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం 4 నుంచి 10 సీట్ల వరకు ఎన్డీఏ గెలిచే అవకాశం కనిపిస్తుందంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ ను కనుక పరిశీలిస్తే దాదాపు అంటే ఏ విధంగానైతే యూడీఎఫ్ కు వైపే ఎక్కువగా ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ లో అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 70 నుంచి 75 సీట్ల వరకు గెలుస్తాయంటూ ఇప్పటికే ఒక సర్వే సంస్థ చెప్తే, మరో సంస్థ మాత్రం ఏకంగా 79 నుంచి 80 సీట్లు గెలిచే అవకాశం ఉందంటూ కూడా చెప్పారు. ఆ రకంగా చూస్తే 42% పైగా యూడీఎఫ్ కు అనుకూలంగా ఒకవైపు ఓట్లు పడ్డాయని చెప్పి అంచనాలు ఉంటే, ఎల్డీఎఫ్ విషయంలో మాత్రం 60 నుంచి 65 సీట్లు అంటే మొత్తం 71 సీట్లు కావాలి, కానీ 60 నుంచి 65 సీట్లు గెలుస్తాయని చెప్పి ఒక సర్వే సంస్థ చెప్తే, మరో సంస్థ మాత్రం 58 నుంచి 68 సీట్లు గెలిచే అవకాశం ఉందంటున్నారు. ఆ విధంగా చూస్తే కూడా 3 నుంచి 4 సీట్లు ఎల్డీఎఫ్ కు తక్కువ పడే అవకాశం కనిపిస్తుంది. అయితే 2 పార్టీలకు కూడా సింగిల్ లార్జెస్ట్ ఫిగర్స్ రాకపోతే, అంటే ఈ ఎల్డీఎఫ్ కావచ్చు, యూడీఎఫ్ కావచ్చు, ఆ తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంత కీలకమయ్యే అవకాశం కూడా కనిపిస్తుందని చెప్పి అంచనాలు కలుగుతున్నాయి. సో దానికి అనుగుణంగానే కేరళలో ఎవరు గెలుస్తారు అనే దాని మీద ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఏప్రిల్ 9న జరిగినటువంటి ఎన్నికలు, ఆ తర్వాత ఓవరాల్ గా మొత్తం కూడా 79.63% పోలింగ్ నమోదవుతే, గత ఎన్నికల్లో అంటే వాస్తవానికి కేరళ విషయానికి వస్తే ఎప్పుడు కూడా ఒక ఆనవాయితీ కొనసాగుతూ వచ్చింది. అంటే ఒకసారి ఎల్డీఎఫ్ అధికారంలో ఉంటే ఆ తర్వాత యూడీఎఫ్ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. కానీ గత 2021లో జరిగినటువంటి ఎన్నికల్లో మాత్రం ఎల్డీఎఫ్ మరోసారి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే గత సంస్కృతికి భిన్నంగా ఉండబోతుందా ఈసారి, బ్రేక్ కాబోతుందా అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓవరాల్ గా కూడా ఇప్పుడు కేరళ ఎన్నికల్లో వచ్చేటటువంటి ఫలితాలపైన
అందరి దృష్టి కూడా స్పష్టంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.